అటు పోలీసులకు వైసీపీ నేత చింతాడ రవి కండిషన్ పెట్టారు. 20 మందిపై కేసులు ఎత్తేస్తే గంటలో లొంగిపోతానంటూ ప్రకటించారు. విద్యార్థుల జీవితాలు పాడు చేయొద్దంటున్న రవికుమార్ తాను ఎక్కడికి పారిపోలేదని, సిటీలోనే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేశారు. జగన్ అభిమానులపై హత్యాయత్నం కేసు పెట్టడం సరికాదన్నారు. ఎస్ఐ ప్రవల్లికతో అనుచితంగా ప్రవర్తించారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై వచ్చిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చాడు చింతాడ రవి. అక్కడున్న క్రౌడ్లో ఎస్ఐని రక్షించామన్న రవికుమార్ ఎస్ఐ ఆత్మాభిమానాన్ని కూటమి నేతలే రోడ్డున పడేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 20 మంది మీద కేసులు తీసేయండి, నా మీద మరి 10 కేసులు పెట్టండి. నేను గంటలో వచ్చి మీ ముందు నేను సరెండర్ అవుతాను. ఒక గంటలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ప్రభుత్వానికే ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇది నిజమేది. మీరు కావాలంటే దాన్ని మీరు ఆ 20 మంది మీద కేసులు తీసేయండి, నేను ఒక గంటలో వచ్చి మీకు సరెండర్ అయిపోతాను. మీరు నా మీద మరి 10 కేసులు పెట్టుకోండి, నేనే ఇబ్బంది పడిన అది చేయను కూడా. మొన్న కేసు పెట్టినటువంటి 21 మందిలో 20 మంది నేను కాకుండా ఇంకొక 20 మంది ఉన్నారు. వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు యూనివర్సిటీలో కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. అమాయకులైనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన చూద్దామని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళ మీద, అక్కడ లేనటువంటి వ్యక్తుల మీద, ఇంకా చెప్తున్నాను, ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తి మీద, వ్యక్తి మీద, కోర్టులో తను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తుంటే కోర్టులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద, రిజిస్టర్ ఆఫీస్ లో డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్న రిజిస్టర్ ఆఫీస్ లో ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి మీద, అంటే అక్కడ లేనటువంటి వ్యక్తుల మీద, ఇవి నేను ఆథరైజ్డ్ గా రేపు ప్రెస్ మీట్ పెట్టేసి మీకు చూపిస్తాను తర్వాత, వాళ్ళ మీద పెట్టారు. వాళ్ళందరూ అమాయకులు. వాళ్ళని ఏదో ఒక విధంగా కోర్టు ద్వారా కేసుల నుండి బయట పెట్టాలనే బయట పెట్టే ప్రయత్నంలో భాగంగా ఒక కోర్టుకు వెళ్లి వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక విధంగా ఉపశమనం కల్పించాలనే భాగంగానే ఈరోజు ఆ ప్రయత్నంలో ఉన్నాం మేము.